అమెరికా వాడు రష్యా వాడిది కూడా తొడిగింది కొంచెం పక్కన కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ మొన్న ఉగ్రవాద శిబిరాలది మనం యాక్యురేట్ పిన్ పాయింట్ దాంట్లో లోడ్ చేసి పంపించాం. చుట్టూ ఇళ్ల మధ్యలో ఉంటాయి ఉగ్రవాద శిబిరాలు, అంటే మన పాత బస్తీ టైప్ ఉంటాయి. అలాంటి చోట్ల ఖచ్చితంగా దాన్నే పేల్చింది. అది ఎంత పేలాలో అంతే పేల్చి, అంటే అంత యాక్యురేట్ గా అనేది ప్రపంచం గమనించింది. మన వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవడం జాతకాలే సన్నాసులకు కానీ అక్కడ వాళ్ళకి బాగా కనబడింది. ఆ ఇంపాక్ట్ తో బ్రహ్మోస్ కావాలని దాదాపుగా 12 దేశాలు అడుగుతున్నాయి. కానీ రష్యా ఓకే చేయట్లా. ఇప్పటికి 2 దేశాలకే చేసాం. ఇప్పుడు ఆకాశ క్షిపణులను ఇస్తున్నాం, మనం అమ్ముతున్నాం. ఇప్పుడు టర్కీ మన దగ్గర ఓవర్ యాక్షన్ చేసింది. మన ఇదివరకటికి మనకి ఇప్పటికి వ్యూహ తేడా ఏంటంటే, ఇదివరకు మన శత్రువు మాట్లాడుతూ ఉంటే మనం ఒక ఖండించి ఊరుకునేవాళ్ళం. ఇప్పుడు శత్రువుకి శత్రువుతో చేతులు కలుపుతున్నాం. చైనాకి శత్రువు అయినటువంటి ఫిలిప్పైన్స్ కి ఆ చుట్టుపక్కల దేశాలంటే మనం బ్రహ్మోస్ మిసైల్స్ ఇస్తున్నాం, అట్లాగే ఆకాశిస్తున్నాం, ఎయిర్ డిఫెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాం. ఏది ఎక్కడైతే ఈ ఆర్మేనియా, గ్రీసు, సైప్రస్ ఈ 3 దేశాలు టర్కీకి శత్రువులు. వాడు కాశ్మీర్లో కూడా మనతో కెలుక్కున్నాడు. అందుకని మనం తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నాం. ఇలాంటిది మనం ఆ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. కానీ ప్రపంచం ఇప్పుడు ఆయుధాల మార్కెట్లో ఇవాళ మనం 38,000 కోట్లు మనం అమ్మింది. ఇదివరకు దీని టైంలో